హాయ్ అండి. నేనైతే ఇంకా కర్నూలు జిల్లా రాయలసీమకైతే వెళ్ళాను. అక్కడి నుండి పోలేరు వంకాయలు అయితే ఇంకా పోలేరు వంకాయలు ఏమో సంథింగ్ అంటారు. చాలా అంటే చాలా బాగుంటాయి గుత్తి వంకాయకి అయితే. అందుకనేసి పోలేరు వంకాయ అయితే ఇక్కడ తీసుకొని వచ్చాను కోస్తా అందరికి. తీసుకొని వచ్చిన వెంటనే మా పిల్లలు అన్నారు, మమ్మీ మమ్మీ చేసేయండి గుత్తి వంకాయ అనేసి. ఇప్పుడైతే ఇంకా మన గుత్తి వంకాయకి ఏమేమి కావాలనో అవన్నీ నేను రెడీగా అయితే ఇక్కడ పెట్టుకున్నానండి. పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను, ఒక పక్కన టమోటా కటింగ్ చేశాను, ఆనియన్ కటింగ్ చేశాను. మొత్తానికైతే అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఈ తర్వాత దీంట్లో మనకు మంచి మసాలాలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ ఉండాలా. ఆనియన్ ముక్కలు కూడా మనం యాడ్ చేద్దాము. ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే ఇంకా యాడ్ చేశాను. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసేద్దాము. ఇలాగ ఫ్రై చేసిన తర్వాత మనకు వంకాయలు పుచ్చున్నాయో లేదో ఒక్కసారి చూసుకొని పొడుగున్న వంకాయ మనకు పొడుగున్న వంకాయ ముక్క కొద్దిగా అయితే ఇంకా కటింగ్ చేసేసి 4 వైపులా కటింగ్ అయితే చేసేద్దాము. ఒక గిన్నెలో అయితే ఇంకా వాటర్ వేసి పెట్టుకున్నానండి. ఆ వాటర్ పెట్టుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేద్దాము. సాల్ట్ ఎందుకంటే ఇంకా మనం కటింగ్ చేసిన వంకాయ చేదు అనేది రాకుండా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేయాలి. అందుకనేసి సాల్ట్ అయితే యాడ్ చేసేద్దాము. మొత్తానికి వంకాయలన్నీ ఈ మాదిరిగా అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను రెడీగా. మొత్తానికైతే మనకి ఏమేమి కావాలనో ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో మనం గ్రైండ్ అయితే చేసేద్దాము. మసాలాలు ఏమేమి కావాలనో అవన్నీ అయితే ఇక్కడ మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాము. పౌడర్ ఇలా కొట్టిన తర్వాత నేను ఫ్రై చేసిన ఆనియన్ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను. దీంతోపాటు టమోటాలు కూడా మనం ఇందులోనే వేసేసి కొద్దిగా పసుపు, కారము, మనకు గరం మసాలా, నేను ఇంట్లో చేసిన గరం మసాలా, అది కారం పొడి, సాల్ట్, రుచికి పడిపోయి సరిపోయినట్టుగా ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ అయితే చేసానండి. గట్టిగా ముద్దలాగా చేసిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేద్దాము. ఈ చింతపండు పులుసులోనే నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. మళ్ళీ ఒక్కసారి అయితే కనుక మిక్సీ జారు బాగా తిప్పేద్దాము. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించేసాను. కొద్దిగా మనకు సరిపడినట్టుగా అంటే ఆయిల్ వేడిన తర్వాత మనం తాలింపు ఏం కావాలనో అవన్నీ వేసేద్దాము. వేసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మనకు వంకాయ మొత్తానికి వంకాయ లోపలనే మనము పెట్టాలి ఈ మిశ్రమాన్ని అనేది కాదండి. ఇలాగ ముంచి మనం గుత్తి వంకాయ చేసామనుకోండి చాలా చాలా బాగుంటుంది. చూడండి, మీరు కళాయిలో వండినప్పుడు మాత్రం వంకాయ తెల్ల వంకాయ అయినా కానీ సరే నల్లగా మారిపోతుంది. ఇలాగా మీరు కుక్కర్లో పెట్టేసి ఇలా మసాలా బట్టి బాగా నిండుగా ఇలాగ వేసేయండి. వేసిన తర్వాత మరి మొత్తానికైతే ఇంకా ఎన్ని ఉన్నాయో మన దగ్గర మొత్తానికైతే కుక్కర్ నిండిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ చింతపండు కొద్దిగా ఉంటే ఇంకా మసాలాల్లో యాడ్ చేసేసి కొద్దిగా చింతపండు పులుసు వేసేసి నిండుగా అయితే మరి పైనుండి కొద్దిగా ఉప్పు కారం ఏమైనా తక్కువ వస్తుందేమో అనేసి నేను నా అంచనా ప్రకారంగా పైనుండి అయితే వేసాను. ఇక్కడ కొత్తిమీర కూడా ఫ్రెష్గా కటింగ్ చేసేసుకొని ఈ కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసేద్దాము. ఇంకా 10 సార్లు కలుపుకుంటూ ఉండకుండా ఒకసారి కలిపేసి బాగా మూత పెట్టేసి నిండుగా అయితే ఇంకా మనము వేసేసాం కదా. ఇప్పుడైతే ఇంకా కలపడం గిలపడం ఇంకా ఏం లేదండి. ఒక్క 3 విజిల్లు వచ్చేంత ఇక్కడ కుక్కర్లో అయితే ఇంకా మనం మూసేసి ఇంకా 3 విజిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. ఇక్కడైతే ఇంకా నేను చిన్న మంట మీద అయితే ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను. 3 విజిల్లు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా 10 సార్లు కలుపుతూ చేస్తూ అలా చేయకుండా ఒక్కసారి మీరు కుక్కర్లో పెట్టేసి వంకాయ ఉడికించండి. ఎంత లావు వంకాయలైనా కానీ సరే బాబ్బా ఏమండి గ్రేవీ అయినా కానీ సరే వంకాయ మెత్తగా ఉడికిపోయినాయండి. ఎంత చక్కటైన గుత్తి వంకాయ కూర చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మనం 10 సార్లు కలుపుతూ ఉంటే ఇంకా వంకాయ ఉడకదు, పైనుండి వచ్చేసి అంత ఆవిరి అంతా బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక్కసారి కుక్కర్లో పెట్టేసి ఇలాగా మీరు గుత్తి వంకాయ చేశారనుకోండి, ఇంకొకసారి చేస్తే ఇంకా మళ్ళీ 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 కుక్కర్లోనే పెట్టి మీరు వండుతారు. వంకాయ కలర్ కూడా చూడండి మీరు, తెల్లటి వంకాయ ఎంత చక్కగా ఉందో. ఇప్పుడైతే ఇంకా మా అబ్బాయి ఆగలేకపోతున్నాడు. గుత్తి వంకాయ అంటే వాడికి చాలా అంటే చాలా ఇష్టము. అందుకనేసి ఇంకా వేడి వేడి అన్నం చేసేసి నేను అందులోనే గుత్తి వంకాయ కూర కూడా యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను మా అబ్బాయికి